గొప్పగా వెళ్ళాలి అని అంటే ఎవరు ఆలోచించాలి? పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, నీ గురువులో ఎవరో కాదయ్యా, నువ్వే ఆలోచించాలి. నిన్ను నువ్వే ఎప్పుడు అభ్యుదయ పథంలోకి నడిపించుకోవాలి. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, స్వరాజ్యం నా జన్మ హక్కు. భగవద్గీత కలిగించినటువంటి లోపల ధృతి ఎలాంటిది అని అంటే, మనని మనం తెలుసుకున్నాం, మనని మనం ఉద్ధరించుకోవాలి. ఏమిటయ్యా మీరు ఎవడో ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తున్నావు? మన యొక్క జన్మ హక్కు. కాబట్టి స్వరాజ్యం నా జన్మ హక్కు అని తిలకి ఏ రోజు చెప్పాడో ఆ సేతు సీతనకు ఉండేటువంటి యువత అంతా కూడా ఉర్రూతలూగారు. నెల్సన్ మండేలా గురించి చెప్పుకున్నామే, నల్లజాతి సూర్యుడు అని. ఆయన కూడా స్ఫూర్తి పొందింది మహాత్మా గాంధీ గారి వల్లే. అయితే ఇలాంటిది సాధన చేయటానికి మాకెవరూ మంచి స్ఫూర్తి ఇవ్వలేదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దన్నాడు గీతాచార్యుడు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి. నువ్వు గొప్పగా వెళ్ళాలి అని అంటే ఎవరు ఆలోచించాలి? పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, నీ గురువులో ఎవరో కాదయ్యా, నువ్వే ఆలోచించాలి. పరమాత్మ ఎంత విషయాన్ని, మహత్తరమైనటువంటి అంశాన్ని ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఉద్ధరేది ఆత్మానం. నిన్ను నువ్వే ఎప్పుడు అభ్యుదయ పథంలోకి నడిపించుకోవాలి. ఈరోజు మనం చెప్పుకుంటున్నామే లోకమాన్య బాలగంగాధర తిలక్ గారిని. ఆయన స్వాతంత్ర పోరాటంలో ఉన్నప్పుడు పట్టుకెళ్ళి జైల్లో పడేశారు. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక భగవద్గీత చదివారు. ఆయన భగవద్గీత చదివితే ఆ కర్మయోగం పైన ఆయన కలిగినటువంటి అనంతమైన విశ్వాసంతో గీతా సారాన్ని ఆయన 2 గ్రంథాలుగా రాశాడు. రాసిన తర్వాత కొంతకాలానికి ఆయన్ని విడిచిపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? అందరిలాగా బ్రిటిషు ఆ యొక్క అధికారులందరికీ కూడా నివేదికలు పంపించడం, దీనంగా హీనంగా బిచ్చగాళ్ళలాగా, అయ్యా పారతంత్ర తిమిరంలో మేము మగ్గిపోతున్నాం, మా రాజ్యాధికారాన్ని మాకు ఇచ్చేసేయండి, మీరు వైదేశికులు, మీ భూములకు మీరు వెళ్ళిపోండి, ఇలా బతిమాలలేదు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, స్వరాజ్యం నా జన్మ హక్కు. భగవద్గీత కలిగించినటువంటి లోపల ధృతి ఎలాంటిది అని అంటే, మనని మనం తెలుసుకున్నాం, మనని మనం ఉద్ధరించుకోవాలి. ఏమిటయ్యా మీరు ఎవడో ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తున్నావు? మన యొక్క జన్మ హక్కు. కాబట్టి స్వరాజ్యం నా జన్మ హక్కు అని తిలకి ఏ రోజు చెప్పాడో ఆ సేతు సీతనకు ఉండేటువంటి యువత అంతా కూడా ఉర్రూతలూగారు. మహాత్మా గాంధీ గారు ఆయన ఏ రోజు కూడా హింసాయుత పద్ధతుల్ని చెప్పలేదు. నెల్సన్ మండేలా గురించి చెప్పుకున్నామే, నల్లజాతి సూర్యుడు అని. ఆయన కూడా స్ఫూర్తి పొందింది మహాత్మా గాంధీ గారి వల్లే. క్విట్ ఇండియా అని చెప్పి ఆయన స్వరాజ్య ఉద్యమంలోకి ప్రవేశించిన 5 సంవత్సరాలకంతా బ్రిటిష్ వాళ్ళు చేతులెత్తి ఆయనకి ఈ యొక్క భారతదేశానికి ఇచ్చి వెళ్ళిపోయారు స్వాతంత్రాన్ని. ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారితో ఆయన ఒక మాట చెప్పారు. అయ్యా, ఎలా ఉంటారు గాంధీ గారు? చాలా బక్కపలచగా ఉంటారు. జడ్జి గారు ముందు నిలబడితే ఆయన చాలా అలా హుందాగా నిలబడి, మీరు మీ రక్షక భటుల చేత నా ఎముకలు విరగొట్టించండి, కానీ నా సిద్ధాంతాన్ని మీరేం చేయలేరు అని చెప్పారు. ఇంత ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పరమాత్మ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మహాత్మా గాంధీ గారు నిత్యము అధ్యయనం చేసేటువంటి, నిరతము అధ్యయనం చేసేటువంటి గ్రంథం భగవద్గీత. కాబట్టి ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. అంతేకాదు, అనేక సార్లు నువ్వు కనుక ప్రయత్నం చేస్తుంటే విజయం రావట్లేదు అని అంటే నువ్వు భయపడద్దు, ఉత్సాహాత్మకమైనటువంటి ధృతిని పొందు అని చెప్పారు. ఇలా ధృతిని పొందినటువంటి వాళ్ళు మన దేశంలోనే కాదు, ఖండాంతరాల్లో ఎక్కడో ఉండేవాళ్ళు కూడా ఊహించినటువంటి విజయాలు పొందారండి.